అమరావతిలో సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నిర్మాణ పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. దసరా రోజున సిఆర్డీఏ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఆలోపు విద్యుత్ సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. విద్యుత్ పనులు రేపట్లోగా అందుబాటులో ఉంటాయని అధికారులు మంత్రికి తెలిపారు. జరుగుతుంది. నేను కానీ మా సిఈ గారు, మా సీఎండీ గారు మేమందరం కూడా ఇక్కడ విజిట్ చేసి పవర్ సప్లై, దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం, ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పని చేసుకునే దానికి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా 2 ఇస్తున్నాం. ఇక్కడికి దాదాపు 2 మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్ కి. దాదాపు ఇప్పుడు ఒక 750 kV ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. రాబోయే రోజుల్లో ఈ భవనం పూర్తిగా పనిచేయడం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయిందనేది చూసుకోవడానికి వచ్చాము.